మే 14 ప్రపంచ రైతుల దినోత్సవం దృష్టిలోకి తీసుకొని మనమంతా రైతుకి గిట్టుబాటు ధర కలగాలి, రైతు ఆరోగ్యంగా ఉండాలి, రైతు ఆనందంగా జీవించాలి అనేందుకు మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది. అలాగే వినియోగదారులు నేరుగా రైతు నుంచే కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తే ధరలు అనేవి చాలా తక్కువ దొరుకుతాయి. అంతేకాకుండా ప్రకృతి ఆధారిత పంటలు పండించే రైతులతో నేరుగా ప్రతి ఒక్కరూ కాంటాక్ట్ పెట్టుకొని రైతు దగ్గర నుంచే పంటలు కొనుగోలు చేసే కార్యక్రమం చేసి మధ్య దళారీ వ్యవస్థ అన్నది లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ప్రకృతి ఆధారిత పంటలు పండించడానికి ఏదో చాలా ఎక్కువ ఖర్చు అయిపోతుంది అని అంటున్నారు. అది మాత్రం వాస్తవం కాదు. ఎందుకంటే రసాయన ఎరువులు, రసాయన క్రిమిసంహారకాలు, రసాయన కలుపుతీత మందులు కొనాల్సిన అవసరం ఉండదు. ఈ నేపథ్యంలో వాటి ఖర్చులన్నీ తగ్గుతాయి. కొద్దిమంది లేబర్ని పెట్టుకొని మనం చేసుకోగలిగితే సరిపోతుంది. అంతేకాకుండా చాలామంది ఈరోజు అడవి వ్యవసాయం చేసే దానికి వచ్చారు. అడవి వ్యవసాయంలో చాలామంది ఈరోజు మన దేశంలో వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి అడవి వ్యవసాయానికి కూడా మనం ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. ఏదైతే పెర్మాకల్చర్ అనే పేరుతో చేస్తున్నారో అక్కడ కూడా లాభాలు బాగానే ఉన్నాయి. అంతేకాకుండా పంట రుచి కూడా చాలా బాగుంది. మనం ఏదైతే పంటలు పండిస్తున్నామో ప్రతి విద్యార్థికి, ప్రతి ఉపాధ్యాయుడికి, ప్రతి వ్యక్తికి ఆ వ్యవసాయం దాని కష్టము నష్టము తెలియజేయాలి. అలాగే తినే తిండి నేల మీద పడేయకుండా మనం అంతా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ భూముల్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం మన మీద ఉంది. థ్యాంక్ యూ ఆల్. విశాఖ మహానగరంలో మనం పరిశీలిస్తే చాలా పెద్ద ఎత్తున ఈరోజు పక్షులకి ఆహారం పెట్టడం, నీరు పెట్టడం అన్నది జరుగుతుంది. నీటి విషయానికి వస్తే ఈ వేసవి వేడిమి తాళలేక ఇబ్బంది పడుతున్న అన్ని ప్రాంతాల్లో కూడా చాలామంది నీళ్లు పెడుతున్నారు. ప్రధానంగా మనం కాకుల గురించి పెద్దగా పట్టించుకోం, కానీ ఈ కాకులు చాలా సెన్సిటివ్గా ఉంటాయి. అందుకని మనం ముందు కాకుల్ని కూడా కాపాడుకోవాలి. అది కూడా మనకి చెత్త నుంచి ఆహారం తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ అది కూడా మనం ప్లాస్టిక్ కవర్లో వేసి బయట పారేస్తున్నాం కాబట్టి దానికి అది కూడా అందుబాటులో ఉండడం లేదు. కాబట్టి అన్ని రకాల పక్షులకి ఇచ్చేయాలి. అంతేకాకుండా ఈ వేసవి వేడి తట్టుకోలేక మనమే ఇంత విలవిల్లాడుతున్నాం. ఆ చిన్న చిన్న పక్షులు ఏ స్థాయిలో ఇబ్బంది పడతాయి అనేది మనం ఆలోచన చేసి వాటి కోసం విస్తారంగా ఎక్కువ ప్రదేశాల్లో నీళ్లు అందుబాటులో ఉంచితే చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే కాంక్రీట్ జంగిల్గా నగరాలు కాదు పల్లెలు కూడా మారిపోయాయి. పక్షులకి నీటి వసతి అనేది కనపడటం లేదు. చాలా చోట్ల చెరువులు అన్నీ కూడా ఆక్రమణకు గురయ్యాయి, చెరువులు లేవు. ఇట్లాంటి పరిస్థితుల్లో చిన్న చిన్న పిట్ట జాతి దూర ప్రాంతాలకు వెళ్ళి నీరు కోసం వెళ్ళుకోవడం, అది ఈ ఎండ వేడిలో అన్నది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇవన్నిటిని మనలాంటి వాళ్ళం ఆలోచన చేసి వాటికి ఏర్పాటు చేయాలి. మీరు చూడండి, ఆ పిచ్చుకలు ఎంత చక్కగా నీటిలో ఆడుకుంటున్నాయి. ఎండ వేడిని తట్టుకోలేని పక్షులు అలా వచ్చి స్నానాలు చేసి చెట్ల మీదకి వాటికి వెళుతూ ఉన్నాయి. కాబట్టి మనమంతా స్పందించాలి. ఎందుకంటే భూమి మీద ఏ జీవి అంతరించినా దాని ప్రభావం మన మీద పడుతుంది. అంతేకాకుండా పిచ్చుకలు ఏదైతే మన వరి పంట ఉందో, ఏదైతే మన గోధుమ పంట ఉందో, ఏదైతే ఇతర పంటలు ఉన్నాయో ఆ పంటలకి ఆశించే నల్లి తెగుల్ని నిర్మూలిస్తాయి. నల్లి అనేది లేకుండా చేస్తాయి. అంతేకాకుండా మన ఇళ్ళ దగ్గర చూస్తే బొద్దింకలు లాంటి వాటి తాలూకు చిన్న పిల్లల్ని ఇవి ఆహారంగా తీసుకోవడం వల్ల బొద్దింకల సంఖ్య తగ్గిపోతూ ఉంది. అంతేకాకుండా మన ఇళ్ళ చుట్టూతో ఉన్న చిన్న గడ్డి విత్తనాలు ఏ ఉంటాయో ఆ గడ్డి విత్తనాలు ఇవి ఆహారంగా తీసుకుంటాయి. అయితే ఇంతంత దూరంగా వ్యవసాయ క్షేత్రాలు లేవు కాబట్టి మనం వీటి కోసం చిరుధాన్యాలు ఏవైతే అవి ఎక్కువగా ఆరగిస్తాయో ఆ చిరుధాన్యాలు ఆహారంగా పెడితే బాగుంటుంది. అలాగే ఏదైతే మన బాల్కనీల్లో నీటి పాత్ర పెట్టడం, అలాగే చిరుధాన్యాలు ఆహారంగా పెడితే చాలా రకాల పక్షులు వస్తూ ఉంటాయి. భూమి మీద సమస్త జీవరాశి మనుగడ సాగిస్తేనే మానవాళి మనుగడ అన్నది చాలామంది శాస్త్రవేత్తలు చెప్తున్న అంశం. అంతేకాకుండా మనం చూస్తున్నాం, మారిషస్లో డోడో పక్షి అంతరిస్తే అక్కడ సెల్వేరియా చెట్టు పుట్టుక ఆగిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో మనం పక్షులకు నీరు, ఆహారం అందుబాటులో పెంచి వాటి సంఖ్య పెరిగేలా చూడాలి. మనం చూస్తుంటాం ఆ చిలకలు జాంకాయలు కానీ ఇతరగా కాయలు తిని ఎక్కడెక్కడో రెట్టేస్తే అందులోంచి మనకి మళ్ళీ మొక్కలు పుట్టుకొని వస్తున్నాయి. అలాగే మనం ఏదైతే ఉడతను చూస్తున్నాం, ఉడత కాయ తింటూ దాని గింజలను ఏం చేస్తుందంటే బుగ్గల్లో పెట్టుకుంటుంది. అవి తీసుకొని వెళ్ళి ఎక్కడో నాటడం జరుగుతుంది. తేమ ఉన్న ప్రాంతంలో నాటుతుంది, కప్పేడేస్తుంది. తర్వాత మొక్కలు వస్తాయి. మొక్కలు వచ్చిన తర్వాత మళ్ళీ
దానికి మనకి కూడా ఫలాలు అందుతాయి. కాబట్టి మనం అంతా కూడా ఆలోచన చేయాలి. పక్షి జాతిని, ఇతర జీవరాశిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇతర జీవులు అయితే, అడవిలో ఉన్న జీవుల గురించి మనం ఏం చేయలేం, కానీ మనకి దగ్గర మనకి కనిపిస్తున్న జీవరాశిని కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది. ప్రధానంగా ఈ పిచ్చుకలు, చిన్న చిన్న పిట్టలు, ఇవన్నీ మనం చేయాలి. అలాగే కొన్ని పిట్టలు మకరందాన్ని తీసుకొని జీవిస్తుంటాయి. వాటి కోసం పూలు పూచే చెట్లను మనం ఎక్కువగా పెంచాల్సిన అవసరం ఉంది. ఈ పూలు ఎక్కువగా లభ్యమైతే తెల్లారింటికి అవి వచ్చి అందులోని మకరందాన్ని ఆహారంగా తీసుకుంటాయి. ఈరోజు చాలా ప్రాంతాలలో పక్షులకు ఆహారం అందుబాటులో ఉంచాలి, నీళ్లు పెట్టాలి అనే ఆలోచన చాలామందిలో వచ్చింది. అయినప్పటికీ ఇంకా అవసరం ఉంది. ఎందుచేత అంటే ఎండ వేడి అనేది శీతోష్ణ స్థితి మార్పు వల్ల ఎండ వేడి పెరుగుతుంది. ఇలా పెరుగుతున్న ఎండలను దృష్టిలోకి తీసుకొని ఎక్కడికక్కడ